నా పేరు పర్రె ప్రసాద్, మాది మన్ననూరు గ్రామం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మీకు హోలీ యొక్క విశిష్టత గురించి తెలియజేయడం జరుగుతుంది. మరి హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాము, మరి దాని యొక్క విశిష్టత ఏంటిది అనేది ఈరోజు మీకు తక్కువ సమయంలో క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే హోలీ పండుగ అనేది రెండు రకాలుగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందులో మొదటిది ఏంటిదంటే, హిరణ్యశకుడు అనే ఒక రాక్షస రాజు. అతడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మచేత వరం పొందుతాడు. అదేంటిదంటే, తనకు మనుషుల చేత కానీ దేవుళ్ళ చేత కానీ మరియు అదేవిధంగా జంతువుల చేత కానీ మరణం సంభవించకూడదు అనే వరాన్ని పొంది తన రాక్షసత్వాన్ని ప్రజల మీద రుద్దుతూ పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. మరి ఆ టైంలో అతనికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరే ప్రహ్లాదుడు. అతను విద్య అభ్యసించడం కోసం ఒక గురుకులంలో చేర్పించి విద్యాబోధన చేయడం జరుగుతుంది. మరి ఆ గురుకులంలో విద్యాబోధన తన కుమారుడు ఏ విధంగా జరుపుకుంటున్నాడు అని తెలుసుకోవడం కోసము అతను ఆ గురుకులంలోకి వెళ్ళి పరీక్షించగా అతడు హరిభక్తుడై హరినామస్మరణ చేస్తుండడం జరుగుతుంది. మరి నేనే దేవుణ్ణి, నా అంత గొప్పవాణి, నాకు మరణమే లేదు, మరి నా కుమారుడు నన్ను కాకుండా హరినాథుని స్మరించడము జీర్ణించుకోలేని హిరణ్యశకుడు రకరకాలుగా భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసి విఫలమవుతాడు. అందులో భాగంగానే నరసింహ స్వామి అవతారంలో తనకు మరణం సంభవిస్తుంది. అది జీర్ణించుకోలేని హిరణ్యశకుని చెల్లెలు సోదరి హోలిక అనే రాక్షసి తన మేనల్లుడైనటువంటి భక్త ప్రహ్లాదుని చంపడం కొరకు తనను ఎత్తుకొని అగ్నిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి ఆ విధంగా అగ్నిలోకి ప్రవేశించి ఆ హోలిక కూడా పరమశివుని చేత వరం పొందినటువంటి హోలిక రాక్షసి తనకు అగ్నిలో ప్రవేశించినట్లయితే మరణం సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని కేవలం భక్త ప్రహ్లాదుని మాత్రమే సంహరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో హరినాథుడు ఆ వరం తనకు వర్తింపజేయకుండా భక్త ప్రహ్లాదుని మీదికి ఆ వరాన్ని వర్తింపచేసి ఆ హోలిక ఆ అగ్ని దహనానికి మరణించే విధంగా చేయడం జరుగుతుంది. మరి ఆ విధంగా హోలిక అనే రాక్షసి పీడ నుంచి ప్రజలను కాపాడినందుకు సంతోషంగా ప్రజలు ఈ హోలీ పండుగను రంగులతోటి జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఒక కథ. మరి ఒక కథకి మరొక కథ కూడా ఉంది. అది ఏమిటంటే, పరమశివుడు ధ్యానం చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు మన్మధుడు తన ధ్యాన భంగాన్ని కల్పించుట కొరకు కామబాణాలను పరమశివునిపైకి వదలడం జరుగుతుంది. ఆ విధంగా వదిలి తన యొక్క ధ్యాన భంగాన్ని కల్పించినందుకు ఆవేశంతో పరమశివుడు ఈ కాముని, అతనికి మరొక పేరే మన్మధుడు, అతన్ని కాలితో తొక్కి చంపడం జరుగుతుంది. మరి ఆ విధంగా చంపినప్పుడు ఏమవుతుందంటే, తన దృష్టిని మళ్లించినందుకు శిక్ష ఆ విధంగా వేయడం జరిగింది. అప్పుడు మన్మధుని యొక్క భార్య రతీదేవి పరమశివునికి వేడుకొని, నా భర్తని కాపాడి నాకు మళ్ళీ వరం ఇవ్వండి, అతను చేసిన తప్పుకు మన్నించండి అని వేడుకోవడం జరుగుతుంది. మరి ఆ క్రమంలో రతీదేవి యొక్క బాధను చూసి తట్టుకోలేక పరమశివుడు మళ్ళీ తిరిగి ఆ మన్మధుని బతికించడం జరుగుతుంది. ఈ విధంగా కామదహనం జరిపి మళ్ళీ బ్రతికించడం చేత ఆ సంతోషంలో కూడా హోలీని జరుపుకోవడం జరుగుతుంది. ఇది హోలీ యొక్క విశిష్టత, ప్రాముఖ్యత. ధన్యవాదాలు. Hi.
దూరం ఉంటుంది అంటే